ఇంత పెద్ద పార్సిల్‌ని ఇష్టంగా రిసీవ్ చేసుకున్న తర్వాత తీరా ఓపెన్ చేశాక దీన్ని రిటర్న్ చేయాల్సొచ్చింది. ఎందుకో తెలియాలి అంటే లాస్ట్ వరకు చూడండి. మేమైతే ఈసారి హెల్మెట్ బుక్ చేసామనమాట ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ వేగా. ఇదే బ్రాండ్ హెల్మెట్ మేము 5 ఇయర్స్‌గా వాడుతున్నాం. రీసెంట్‌గా అది వేరే చోట పడిపోవటం వల్ల కొత్తది బుక్ చేయాల్సి వచ్చింది. ఈ బ్రాండ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మేమైతే ఎం సైజ్ ఆర్డర్ చేసాము. కానీ ఈ అట్టపెట్టె మీద ఎల్ అని ఉంది. లోపల హెల్మెట్ మీద మాత్రం ఎం అనే ఉంది. ఈ హెల్మెట్‌ని చూసారా 2 అట్టపెట్టెలో పెట్టి మరీ పంపించారు మనకి వీళ్ళు. ఇక తీరా ఇట్స్ నౌ ఓపెనింగ్ టైమ్ అనమాట. చూసారా మేమైతే మళ్ళీ వేగా బ్రాండ్‌ది అట్టపెట్టె కూడా ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఇదైతే చాలా బాగుంది. కలర్ బ్లాక్ తీసుకున్నాము. గ్రే లాస్ట్ టైం వాడాం కదా! ఈసారి కొత్తగా బ్లాక్ ట్రై చేద్దామని తీసుకున్నాము. బ్లాక్ అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. మీరు ఏ బ్రాండ్ హెల్మెట్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారో చెప్పండి. ఈ హెల్మెట్ క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ అంతా చాలా బాగుంది. టాప్ నాచ్‌లో ఇచ్చారని చెప్పొచ్చు. ఫ్రమ్ 830 రూపీస్‌కి అంటే చాలా వర్త్ ఇట్ అని చెప్తాను. కాకపోతే ఏమైందంటే ఇది కొంచెం టైట్ అయింది. ఇది పెట్టుకుంటే మంకీ క్యాప్ పెట్టుకోవడానికి కానీ, మాస్క్ పెట్టుకోవడానికి కానీ యూజ్ అవ్వదనమాట. జస్ట్ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళటానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇంత టైట్‌గా ఎందుకులే, మళ్ళీ మనకి అసలే చలికాలం కదా! మా వారు మంకీ క్యాప్ పెట్టుకొని దాని తర్వాత హెల్మెట్ పెట్టుకుంటారు. సో, అందుకని చెప్పేసి దీన్ని రిటర్న్ చేయాల్సి హెల్మెట్ ఆర్డర్ చేసుకోవాలన్నా, కొనుక్కోవాలనుకున్న వాళ్ళన్నా ఎప్పుడైనా సరే ఒక సైజ్ లార్జ్ కొనుక్కోండి. సో దట్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. దీని లాకింగ్ సిస్టమ్ చూసారా? మనకి ఇలా ఒక పిన్ ఇచ్చింది. ఆ పిన్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలా లాక్ చేసుకోవాలి. లాకింగ్ సిస్టమ్ కూడా పూర్తిగా అప్డేట్ చేశారని చెప్పాలి నేను. చాలా బాగుంది. లోపల కూడా హెల్మెట్ చూసారా ఎంత బాగుందో. ఈ కలర్ అయితే నాకు పిచ్చగా నచ్చింది.